గాక. పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మనతో ఉండి మనకు సహాయం చేయను గాక. మరి చక్కని సమయంలోకి వచ్చి ఉన్న గడిచినటువంటి పునరుద్ధాన దినం నుండి ఇప్పటి వరకు మనల్ని ఇలా కాపాడుకుంటూ వచ్చినటువంటి ఆ దేవునికే మహిమ కలుగును గాక. చాలా సంతోషము. మరి వాక్య భాగంలోకి వెళ్ళండి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండి మనల్ని నడిపించి కృప చూపించి సహాయం చేయను గాక. రోమిలికి రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు రోమా సంఘంలో ఉన్న వారితో మాట్లాడుతున్నప్పుడు ఆ సంఘానికి ఒక మాట రాశాడు. 10వ అధ్యాయము, ఇక్కడ చక్కగా 10వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం చదువుకుందాం అండి. చక్కని మాట. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. ఇక్కడ వినుటకు క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. అయినను మేము చెప్పినది ఏమనగా వారు వినలేదా. చాలు, ఒక మాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చక్కని మాట రాయబడి ఉన్నది. ఇక్కడ ఆయన అంటున్న మాట ఏంటంటే 17వ వచనం, కాగా వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు. ఇదే మాట మళ్ళీ ఇవ్వరంగా రాశాడు. ఏమని రాశాడంటే, వినుట వలన విశ్వాసం కలుగునంటే ఏమి వింటావు? లోకానుసరమైన మాటలు వింటావా, లేకపోతే ఇంకా రకరకాల మాటలు మనం మాట్లాడుకుంటాం కదా, ఆ మాటలు ఏమైనా వింటారా, లేకపోతే ఏమి వింటారని చెప్పి అక్కడ రాసిన మాట అంటే వినుట. దేని గురించి అంట? క్రీస్తుని గూర్చిన మాటల వలన కలుగును. దేని వలన కలుగును? మన యేసు క్రీస్తుని గురించినటువంటి మాటల ఇనుట వలనే విశ్వాసం కలుగును. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే వాక్యమే గాని, సాక్ష్యమే గాని, ప్రార్థనే గాని, పాటలే గాని, ఎందులోనైనా క్రీస్తు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తు ఉంటేనే ఆ చెప్పబడిన మాట హృదయంలోకి చొచ్చిద్ది, హృదయంలోనికి వెళ్ళి కార్య సాధన చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అమ్మ, ఈ మైక్ కంటే ఈ మైకులు పెరిగినాయిగా. బాబా మరలే కూర్చోడా. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అక్కడ 1వ అధ్యాయము 15వ వచనం కూడా ఒకసారి చూడండి. రోమిలికి రాసినటువంటి పత్రికలోనే 1:15 ఒక మాట రాస్తూ ఉంటాడు. కాగా నా వలనైనంత మటుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమన్నాడంటే, నా వలనైనంత మటుకు, నాకు చేతైనంత వరకు. దేవుని స్తోత్రం కలుగును గాక. అన్ని విధాలుగా, ఎన్ని విధాలుగా? అన్ని విధాలుగా సువార్త ప్రకటిస్తున్నాం. చాలా మంది ఏంటంటే, అసలు ఆ మాట ఎందుకు అన్నాడు అంటే, వినేవాళ్ళు తక్కువైపోయారు, దేవుని మాటను నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు, దేవుని వాక్యానికి లోబడేవాళ్ళు చాలా తక్కువైపోయారు. ఈ తక్కువ అవటం వల్ల ఏమన్నాడంటే, ఆయన అంటున్న మాట ఏంటంటే, నా వలనైనంత మటుకు రోమాలోను మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను. ఏలయనగా
నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీక్ దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఈ సువార్త ఎందుకు అంటే ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే ఇద్దరికి, గ్రీస్ దేశస్థులకును యూదులకు, అంటే ఇక్కడ అందరికీ ఒక రకంగా చెప్పాలంటే అక్కడ సమీపంలో ఇద్దరున్నారు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు మనం ఏమన్నానంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అనాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. అక్కడ ఉన్న వాళ్ళు ఒక ఇద్దరు కాబట్టి ఇద్దరు పేర్లు చెప్పి, ఇప్పుడు వీళ్ళందరికీ సువార్త ఎందుకు? రక్షణ కలగటానికి. ఇది ఏ రక్షణ? ఆత్మరక్షణ. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇది సంపాదించుకోవడానికి కాదు, కలిసి రావటానికి కాదు, ధనాన్ని పోగేసుకోవటానికి కూడా కాదు. ఇది ఆత్మరక్షణ. మన ఆత్మను రక్షించుకోవటానికి సువార్త ప్రకటించబడుతుంది. అపోస్తుడైన పౌలు 13 పత్రికలు రాసిన ఆయన అన్నాడు, నా వలనైనంత మటుకు నేను సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉండా. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎంతవరకు నేను సువార్త ప్రకటిస్తానో అంతవరకు, నాకు చేతనైనంత వరకు నేను సువార్త ప్రకటిస్తాను అన్నాడు. ఇందులో 2 తెగలు ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునగాక. రక్షణ కలగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా ఇక్కడ చూడండి, నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించునని రాయబడి ఉన్న ప్రకారముగా, విశ్వాసము మూలముగా ఎంతకంతకమ్మా? అంతకంతకు ఏం కలగాలి? అంతకంతకు విశ్వాసము కలగనట్లుగా దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎవరికి సువార్త ప్రకటించబడుతున్నప్పుడు? నీతిమంతులంట. దేవుని స్తోత్రం. అమ్మ, 2 తెగలు ఉన్నారు. నీతిమంతునికి సువార్త అంట అంతకంతకు అభివృద్ధి చెందిద్దంట. ఇప్పుడు మన విశ్వాసం ఎంత అభివృద్ధి చెందింది చెప్పండి? ఎంత అభివృద్ధి చెందింది మన విశ్వాసం? ఇప్పుడు అమ్మ ప్రార్థన చేద్దాం, మీలో ఎవరన్నా ఒకళ్ళు ప్రార్థన చేయండి అంటే నువ్వు చేస్తావులే అని ఆఖరికి ఎవరు చేయరు. అంటే ఒక రకంగా మీలో అభివృద్ధి లేదు అంటే దాని అర్థం ఏంటంటే, మీలో అభివృద్ధి లేదు, మీరు అభివృద్ధి పడటం లేదు అంటే దాని అర్థం ఏంటంటే మీరు నీతిమంతులు కాదు అని అర్థం. దేవుని స్తోత్రం. ఇక్కడ క్లియర్గా రాశాడు. ఇక్కడ ఏమని రాశాడు? విశ్వాసము మూలముగా అంతకంతకు, విశ్వాసం మూలముగా ఏమన్నాడు? అంతకంతకు విశ్వాసము కలుగునట్లుగా దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునగాక. వీళ్ళు ఒక తెగ. ఇక్కడ ఇంకో తెగ ఉన్నారు. 18లో వచ్చిన దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుని యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి, ఎక్కడి నుంచి అమ్మా? దేని చేత? దుర్నీతి చేతను సత్యమును అడ్డగించు మనుషుని యొక్క సమస్త భక్తిహీనత మీదను, భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకము నుండి బయలుదేరుచున్నది. దేవుని స్తోత్రం. అమ్మ, మైక్ వస్తుందా రావట్లేదా? హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి మాట ఏంటంటే, దుర్నీతి చేసే మనుషులు కొంతమంది ఉంటారు. సత్యము అంటే ఇది నీతి, ఇది మంచి అనే ఆ మంచిని అడ్డుకొని చెడ్డ మార్గంలో వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. మంచిని జరగకోకుండా ఆపేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఒక ఊర్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళాం మేము. దేవుని స్తోత్రం కలుగును గాక. సువార్త ప్రకటించడానికి వెళ్తే ఆ ఊర్లో వాళ్ళు అన్న మాట ఏంటంటే, అయ్యా ఇక్కడ మాకు చాలా చర్చిలు ఉన్నాయి, మీరు ఇక్కడ సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదు అన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చాలా చర్చిలు ఉన్నాయి, సువార్త ప్రకటించాల్సిన అవసరము లేదు, మీరు ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటించొద్దని చాలా కణాకణిగానే చెప్పారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు మేమేం చేసామంటే, సువార్త ప్రకటించబడకూడటానికి ఏదైతే ఆటంకంగా ఉందో దాని నిమిత్తము నడి రోడ్డు మీద ఒక 4 సేవకులు మోకరించాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మోకరించి ప్రార్థన చేశాం. ప్రార్థన చేసి కాసేపు ప్రార్థన చేసి వాళ్ళు వద్దనగా 2 పాటలు పడి కత్తి వాక్యం చెప్పి వచ్చాం. 2వ వారం 3వ వారం, అయ్యా మా ఇంటికి రండి అయ్యా కొద్దిగా ప్రార్థన చేద్దరిగాని అన్నారు. ఇక వాళ్ళే టీలు పెట్టుకు రావటం, వాళ్ళే కుర్చీలు తెచ్చేయటం, వాళ్ళే భోజనాలు పెట్టడం. కారణం ఏంటంటే, బైబిల్లో ఒక మాట ఉంది, నా దొడ్డివి కానివి వేరే దొడ్డివి కూడా నాకు కలవు అని ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకొక విషయం ఏంటంటే, ఒక్కొక్క సేవకుడికి ఒక్కొక్క రకమైనటువంటి కృపావరాలు ఉంటాయి. ఒక్కొక్కరికి వాక్యం చెప్పే వరం ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి పాటలు పాడే వరం ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ప్రార్థన చేసే వరం ఉంటుంది, ఒక్కొక్కళ్ళు కీబోర్డు వాయిస్తుంటేనే దురాత్మలు వెళ్ళిపోయే వరం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కళ్ళు ఆరాధన చేస్తుంటే దురాత్మలు వెళ్ళిపోతాయి. ఎందుకంటే దావీదు వేణు వాయించేటప్పుడు సౌల్లో ఉన్న దురాత్మలు వెళ్ళిపోయినాయి అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. కాబట్టి దేవుడు ఆ ప్రాంతాలకి, ఇప్పుడు దేవుడు తెలీదా, సేవకులు ఉన్నారు ఆ ఊళ్ళో, దేవుడు తెలీదా, దేవుడే పంపిస్తా ఉంటాడు. ఆయన ప్రణాళిక లేకోకుండా మనం ఏమీ చేయలేం. వాస్తవం అది. ఆయన ప్రణాళిక అనేది ఒకటి ఉంటుంది. అయ్యా ఇదిగో మీ గ్రామంలో సువార్త ప్రకటించాలని ఆశ కలిగింది అనే మాట, అది ఖచ్చితంగా దేవుని మాటే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూడా ఏమని రాయబడి ఉందంటే, నా వలనైనంత మటుకు నేను సువార్తను ప్రకటిస్తా. అక్కడ ఉన్నటువంటి దేశాల్లో నా వలనైనంత మటుకు అన్నాడు. ఏమన్నాడు? ఎవరన్నా మాట? అపోస్తుడైనటువంటి పౌలు. అంటే ఆయనే అన్నాడు, అయ్యా నాకు చేతనైనంత వరకు మీ ఊర్లో ఎంతకాలం ఉండాలో అంతకాలం నేను సువార్త ప్రకటిస్తా. అయితే ఈ సువార్త ప్రకటిస్తే 18వ వచనంలో ఏంటంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుడు ఒకడు, భక్తిహీనులు, సమస్త విధమైన భక్తిహీనులు ఒకడు ఉంటారు అక్కడ. దేవుని స్తోత్రం. మా ఊర్లో సువార్త ప్రకటించొద్దు అనేవాళ్ళు ఉంటారు. మన ఊర్లో అయ్యగారు లేక ఈ అయ్యగారు తీసుకొచ్చేవారా అనేవాళ్ళు ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక ఎవరు పెట్టట్లేదు, నీకు ఈయన వచ్చి మీటింగ్లు పెడతాడా అనేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే సత్యమును అడ్డగించే వాళ్ళు ఉంటారు. సత్యాన్ని, ఎందుకంటే ఇప్పుడు వాక్యమే సత్యము, ఇక వేరే నీతి అనేది వేరే ఎక్కడా లేదు. ఈ వాక్యము నిజమైనది. దేవుని స్తోత్రము కలుగునుగా. వాక్యమే సత్యము. దీని విషయములో ఆటంకపరచు వారందరి మీద పరలోకము నుండి
దేవుని కోపం దిగి వస్తుందంట. ఒక ప్రార్థన విషయంలో, ఒక దైవికమైన విషయంలో ఎవరైనా ఇంట్లో ఏమండి ప్రార్థన పెట్టుకోవాలనిపిస్తుందండి, సంవత్సరం ఆఖరి దాకా వచ్చిందండి, ఓయ్ ఏంటి ప్రార్థన పెట్టేది, ఎందుకు వచ్చి అన్నం తిరిగిపోవడానికా? ఏం చేస్తారు వాళ్ళు ప్రార్థన చేసి? అది కూడా ఒక విధమైనటువంటి పొరపాటే. దేవుని స్తోత్రం కలుగును గాక. వాస్తవంగా ఏంటంటే సంవత్సరానికి ఒకసారి పెట్టుకోవాలి ప్రార్థన, పెట్టుకొని దేవునికి కృతజ్ఞత ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఏమో ఇంట్లోనే 2-3 ఉంటారు. ఒక ఆయన అంటాడు, అయ్యా అమ్మ ప్రార్థన పెడదామంటే, ఎందుకో ప్రార్థన అనే అమ్మ ఉంటుంది, అని అయ్యి ఉంటాడు, అనే పిల్లలు ఉంటారు. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? నా వల్ల అయినంత వరకు నేను అక్కడ సువార్త ప్రకటిస్తా. ఇది దేవుని శక్తే. దేవుని స్తోత్రం కలుగును గాక. అది ఎవరి శక్తి? అది దేవుని శక్తి అయి ఉన్నది. అది దేవుని వలనే కలుగుతున్నది. దేవుని స్తోత్రము కలుగును గాక. ఎందుకంటే అక్కడ ఒక మాట అంటాడు, 19వ వచనం కూడా ఒకసారి చదవనా తల్లిగా? ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సౌఖ్యమైనదేదో అది వారి మధ్య దేవుడు అది వారికి ఏం పరిచెను? విశుద్ధ పరిచెను. దేవుని స్తోత్రము కలుగును గాక. ఇంకోటి ఏంటి? ఆయన ఏ లక్షణాలు? అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకో మాట కూడా చదువు. దేవుణ్ణి ఎరిగియు, వాళ్ళందరూ దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి ఎరిగి కూడా, దేవుడు తెలిసి కూడా దేవుని గణపరచల. అవునా కదా? దేవుణ్ణి ఎరిగి, దేవుడు తెలుసు, ప్రార్థన పెట్టుకుంటారా? కృతజ్ఞత ఉందా? లేదు. చాలా మందికి ఉంది, చాలా మందికి ఉంది, చాలా మందికి కృతజ్ఞత లేనే లేదు. వీళ్ళందరూ దేవుడు తెలియనుండా? చెప్పండి. వీళ్ళకి దేవుడు తెలియదా? తెలిసే మహింపరచట్లేదంట ఆయన్ని, తెలిసే గణపరచట్లేదంట ఆయన్ని, తెలిసే దేవుణ్ణి స్తుతించట్లేదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట చదువుకుందాం. లోక సువార్తలో ఒక మాట చదువుకుందాం. మంచి మాట ఉంటుంది అక్కడ. లోక సువార్త 16వ అధ్యాయము. ఇక్కడ మంచి విషయాలు దాగి ఉంటాయి. 16వ అధ్యాయము 29 నుంచి చదవరా తల్లి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వీళ్ళు ఎవరు అనుకుంటున్నాం? ధనవంతుడు, దరిద్రుడైన లాజరు. ఈ లాజరు ఎవరి దగ్గర బతికాడు? ఏమా? ఎవరి దగ్గర బతికాడు? ధనవంతుడి దగ్గరే బతికాడు. ఆయన బల్ల మీద నుండి కింద పడి రొట్టె ముక్కలు తినుకుంటూ బ్రతికాడు. ఇది వాస్తవం. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఆయన బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తిని బ్రతికినటువంటి లాజరు గురించి ధనవంతుడికి తెలియదా? ఈ ధనవంతుడి గురించి లాజరుకి తెలియదా?
ఇప్పుడు ధనవంతుడు తండ్రి ఎవరో లాజరుకి తెలుసా తెలీదా? ఇప్పుడు లాజరు తండ్రి ఎవరో ధనవంతుడికి తెలుసా తెలీదా? వాస్తవంగా ఏంటంటే వీళ్ళు సేవించుచున్న దేవుడు తెలుసు, లాజరు సేవించుచున్న దేవుడు తెలుసు. వీళ్ళిద్దరూ చాలా సందర్భాల్లో మాట్లాడుకునే ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. వీళ్ళు బ్రతుకు దినాల్లో కొన్ని వేల సందర్భాల్లో మాట్లాడుకొని ఉంటారు. ఈయన దేవుడి గురించి చెబుతూనే ఉంటాడు. ఇంత పాప అంట్లు కడుక్కునే పాపే దేవుడి గురించి చెప్పింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవరు? ఏం పేరు? ఆయన పేరు నయమాను కదా. నయమాను అక్కడ రాజ్యాన్ని జయించి అందులోంచి ఒక పాపను తీసుకొని వచ్చాడు. ఇంట్లో అమ్మగారికి పని చేస్తా ఉంటుందిలే అని తీసుకుని తావేం చెప్పింది, అమ్మ ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్తే కార్యం జరిగిద్దమ్మా, మన యజమానుడికి ఉన్నటువంటి వ్యాధి తగ్గిద్దమ్మా చెప్పాడు. ఇప్పుడు లాజరు కూడా చెప్పి ఉంటాడా? కొన్ని వేల సార్లు చెప్పి ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుణ్ణి వెరిగియుండి కూడా వెరగనట్టుగా తెలియనట్టుగా ఉంటారు చాలా మంది. దేవుణ్ణి తెలుసుకొని కూడా తెలుసుకోనట్టుగా నటిస్తారు చాలా మంది. అలాగనే ఇక్కడ ఏం చేశారంటే ఒక దినమున ఇద్దరు చనిపోయారు. దేవుడు ఎప్పుడైతే ఒకళ్ళు నరకానికి ఒకళ్ళకి పరలోకానికి వెళ్ళారో, భూలోకములో నేను నీకెన్ని చేయలేదు లాజరా, దేవుని స్తోత్రం కలుగునుగాక. రొట్టె ముక్కలు ఎన్ని ఇవ్వలేదు, వస్త్రాలు ఎన్ని ఇవ్వలేదు, ఎంత చేయలేదు అని లాజర్ని కేకలేస్తున్నాడు. అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? లాజరి ఒక చిటికి నేలతో ఒక చుక్క, దేవుని స్తోత్రం, ఒక డ్రాప్ నా పెదవుల మీద తడుపయ్యా అని బతిమలాడుతుంటే అబ్రహాం ఏమన్నాడు? దేవుని స్తోత్రం కలుగునుగా. ఒక అగాధం ఉందంట. ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రావటానికి వీలు లేదంట. అంటే ఇప్పుడు ఏమన్నాడు ఈయన? గ్రీక్ దేశస్తులకైనా ఎవరికైనా సరే ఈ సువార్త రక్షణ. ఏమి రక్షణ అది? చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళకోకుండా నిన్ను రక్షించేదే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో తేటగా తెలియపరిచినటువంటి మాటలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండునుగాక. అంటే అప్పుడు అంటున్నాడు, ఎవరు అనేది? అయ్యా అసలు మోషేకి అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి తేడా? అబ్రహాం చనిపోయిన కాలం వేరు, మోషే చనిపోయిన కాలం వేరు. ఇంచుమించుగా 100 సంవత్సరాలు తేడా ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. మళ్ళీ అలాగనే లాజరుకి అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు తేడా ఉన్నాయి? కొన్ని వేల సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరిని పంపించమంటున్నాడు ఈ ధనవంతుడు? మోషేని. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరిని పంపించమంటున్నాడు? ఇక్కడ చూడండి, మళ్ళీ చదువురా మాట. ఎవరి యొద్ద? అందుకు అబ్రహాం, వారి యొద్ద మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినవాలని అతనితో చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే అక్కడ ఏమన్నాడు? మోషే గురించి మాట్లాడాడు. మోషే చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? కొన్ని వేల సంవత్సరాలు. అంటే ఈ ధనవంతునికి ఎవరు తెలుసు? మోషే తెలుసు, అబ్రహాం తెలుసు. అంటే ఈ లెక్కలో జీవము కలిగిన దేవుడు తెలుసు, ఆయన సేవకులు తెలుసు, అందరూ తెలుసు. ఎవరికి? ధనవంతుడికి. అంటే తెలిసిండు కూడా, ఎరిగియుండి కూడా దేవుణ్ణి మహిమపరచుకోకుండా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవునికి కృతజ్ఞత లేకుండా జీవించాడు. అంటే ఈయనకి మొత్తం తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నీకు తెలిసినట్టు, నాకు తెలిసినట్టు, మనందరికి తెలిసినట్టు అంతా తెలుసు. కానీ నాకెందుకు,
నా బ్రతికేదో నేను బ్రతుకుతా, నాకున్నది నేను బ్రతుకుతా, మంచి హోదాలకు బట్టలు వేసుకుంటాను, దర్జాగా బతుకుతాను, సరదాగా బతుకుతాను, మంచి వాహనం మీద తిరుగుతాను, నన్ను చూసిన వాళ్ళందరూ అబ్బా అనిపించుకుంటా. కానీ ఆడికి పోతావు, అబ్బా అనిపించుకుని ఎక్కడ పోతావు? ఎక్కడికి వెళ్ళాడు? అగ్ని ఆరదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏమంటున్నాడు? నాకు అన్నదమ్ములు ఉన్నారు, తోబొట్టులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఎవరినన్నా పంపించు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరు బిడ్డలు ఉన్నారని చెబుతున్నాడు అబ్రహాము? మోషే యొక్క ప్రవక్తలు ఉన్నారు, అక్కడ వాళ్ళు చెప్పిన మాట ఇంటేనే. దేవుని స్తోత్రం. అక్కడ వాళ్ళు చెప్పిన మాట ఇంటేనే. చదువురా, ఇంకా ముందు చదువు. అది ఏమన్నాడు? మళ్ళీ మోషే వచ్చిన అంటే ఇక్కడ దైవ సేవకులు చెప్పిన మాటలే విననటువంటి వీళ్ళు వినరు. ధనవంతుడు అంట, నువ్వు కోరుకున్నది వేస్ట్. అక్కడున్న వాళ్ళు చెప్పిన ఇందులో మాటలే. దేవుని స్తోత్రం కలుగును గాక. చనిపోయి తిరిగి లేచిన వాడు వచ్చి చెప్పిన ఇయే మాటలు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిన మాటలు ఇవే మాటలు. యేసుక్రీస్తు ప్రకటించింది కూడా ఇవే మాటలు. ఈరోజు నీ చేతిలో, నా చేతిలో, ప్రతి చేతిలో ఉన్నది కూడా బైబిల్ ఇయే మాటలు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళ మాటలు వినని వాడు ఇక్కడి నుంచి వెళ్ళిన వాడు మాట్లాడాడా? ఏమంటాడు? దెయ్యం వచ్చింది అంటాడు, భూతం వచ్చింది అంటాడు, ఏదో అంటాడు, నడుచుకోవటమో పారిపోవటమో ఏదో జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ అది జరగదు. అది జరగనే. అందుకనే ఇప్పుడు ధనవంతుడికి దేవుడు తెలుసా తెలియదా? ఏమా, ధనవంతుడికి దేవుడు తెలుసా తెలియదా? తెలుసు. తెలియందే మోషే గురించి ధనవంతుడు ఎందుకు మాట్లాడతాడు? తెలియందే తండ్రి అయిన అబ్రహాము అని ఎందుకు పిలుస్తాడు? తెలియందే ఇక్కడి నుంచి పంపించాయా అని ఎందుకంటాడు? తెలుసు. తెలిసి కూడా దేవుణ్ణి ఘనపరచలేదు, తెలిసి కూడా కృతజ్ఞత చెప్పలేదు, తెలిసి కూడా దేవుణ్ణి మహిమ పరచలేదు. తెలిసి కూడా చేయాల. ఇవాళ నీకు దేవుని గురించి తెలిసి, దేవుని గురించి జ్ఞానంగా తెలిసి నీవు ఒక స్తుతి కూడిక కూడా పెట్టలేకపోతున్నావు అంటే డబ్బులు లేక కాదు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఉన్నారు భోజనం పెడుతున్నారు, ఒక్కొక్కళ్ళు ఉన్నారు పలహారం పెడుతున్నారు. ఒక్కొక్కళ్ళు పలహారం పెట్టకపోయినా కృతజ్ఞత అనేది తెలియచేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. స్తుతులు చెప్పాలి అంతే. ఆమేన్. కృతజ్ఞత అర్పణ ఉండాలి. ఆమేన్. దేవుణ్ణి గణపరచాలి. కొలసీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చదువుతాం. 1:4 ఒకసారి చదువుతాను. క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు, ఇక్కడ చూడండి అమ్మా, మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులు అందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు
మన ప్రభువుకు యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుని స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఏం చెల్లిస్తున్నాం చెప్పండి ఇప్పుడు? దేని విషయమై? ఇప్పుడు మనమందరము ఏమనుంది అక్కడ? క్రీస్తుని యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయించు మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణ గూర్చి మీరు ఎంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో ఏంటంట? సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సువార్త ఏంటిదంటమ్మా? దేవుని కృపను గూర్చి విని సత్యమును గ్రహించిన వారి గురించి. దేవుని స్తోత్రములు కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, మీరు ఒకరి మీద ఒకళ్ళు ప్రేమను గురించి ఎల్లప్పుడూ ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు. ఇంకోటి ఏంటి? ప్రార్థన చేస్తూ మళ్ళీ ఇంకోటి ఏంటి? కృతజ్ఞత స్తుతులు. ప్రాముఖ్యమైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే నేను మధ్యలో దేవునికి స్తోత్రం అనేదానికి, దేవునికి మహిమ కలుగును గాక అనేదానికి ఫస్ట్ మాట ప్రారంభమే దేవునికి మహిమ అని మొదలు పెడతాను నేను ప్రార్థన. రావటమే ముందు అందరికి వందనాలు చెబుతాను నేను, ఎప్పుడు చెప్పను నేను. ఫస్ట్ పట్టుకోవటమే దేవునికి మహిమ కలుగును గాక అని, ఆ తర్వాత వందనాలు చెబుతాను. అంటే ఫస్ట్ ఎవరికి మహిమ? దేవుడు. ఏదన్నా ఒక ప్రార్థన జరిగిందనుకో, బాగా వాక్యం జరిగిందనుకో, అది ఎవరికి మహిమ? దేవునికే మహిమ రావాలి. ఇవాళ బాగా చెప్పాడు అయ్య కాదు, అది ఎవరు చెప్పించారు? దేవునికి రావాలని. ఆ కృతజ్ఞత అనేది దేవునికి రావాలి, ఆ మహిమ అనేది దేవునికి రావాలి. ఆయన ఏమన్నాడు? నువ్వు ఊరికినే నిలబడు, అంతేనా అంది? నువ్వు నిలబడు, నేను మాట్లాడేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఊరినే నిలబడాలి. ఇంకొక మాట మనం చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మొదటి కొరింథీయులు 1వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి. దేని గురించి అమ్మా? బాగా గ్రహించండి. దేని గురించి అన్నాడు ఆయన? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని. వార్త ఏంటిదంటమ్మా? అది దేవుని గురించిన వార్త ఏంటంటే అది మనకైతే గొప్ప శక్తి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆయన సువార్తే రక్షణ, ఆయన సువార్తే శక్తి, ఆయన సువార్తే బలము, ఆయన సువార్తే పరలోకం. ఆయన మాట పలుకు ప్రతి నోటులో జీవపు ఓట కలదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది మనకి ఎంతో బలాన్ని ఇస్తుంది, ఎంతో శక్తినిస్తుంది, ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆ సిలువను గురించిన మాట మామూలు విషయమైనది కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని ఇక్కడ ఏమన్నాడు? సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై
జ్ఞానుల జ్ఞానము నాశనము చేతును, వివేకుల వివేకము ఆ ఆ జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. ఈ లోక జ్ఞానము ఏమన్నాడమ్మా? ఈ లోకపు జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఆ ఆ ఆ నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. దేనట? ఈ సువార్త ఏంటమ్మా? రక్షించేది, నమ్మువారిని రక్షించుట. ఈ సువార్త నమ్మువారిని రక్షించే సువార్త. దేవుని స్తోత్రములు కలుగును గాక. అందుకనే ఇక్కడ ఏమన్నాడంటే, జ్ఞాని ఏమైను, శాస్త్రి ఏమైను, లోకపు తరకవాది ఏమైను, ఈ లోక జ్ఞానము దేవుడికి వేరుతనం. అందుకే దేవుడు కూడా చూడు ఎవరిని ఎంచుకున్నాడు చూడు ఇక్కడ. సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపు ఎవరిని? జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశపు వారినైనను అనేకుల్ని పిలువబడలేదు గాని ఏ శరీరియు ఎట్లా ఏంటి నాకేంటి అని అతిశయం ఉండకూడదంట. దేవుని స్తోత్రం కలుగుతుంది. సేవకుడికి నా యొక్క బలము ఇంకొకరు లేదన్నట్టు ఉండకూడదంట. ఇక్కడ దేవుడిది ఎదుట నీ బలము పనిచేయదు, నీ జ్ఞానము పనిచేయదు, నీ చదువు పనిచేయదు, ఏది పనిచేయదు. వాస్తవంగా చెప్పాలంటే ఏది కూడా పనిచేయదు. ఇక్కడ ఏది కూడా పనిచేయదు. అసలు ముందు మనిషికి అతిశయం ఉండకూడదు. నాకేంటే నేను చెప్పగలనన్న అతిశయం కానీ, లేకపోతే నేను చదవగలన అతిశయం కానీ, లేకపోతే నేను పాడగలనన్న అతిశయం కానీ, అసలు క్రైస్తవుడును అనిపించుకునే వాడికి అతిశయం పనికిరాదు. ఒకవేళ అలాంటి అతిశయమే ఉంటే గనక దేవుడే తొక్కి పడతాడు. మనుషులుగా దేవుడే అటువంటి వాళ్ళని తొక్కి పట్టేస్తాడు. ఎప్పటికప్పుడు నీ కృప ప్రభువా, నువ్వు సాయం చేస్తే నేను నడవగలుగుతాను, నువ్వు సాయం చేస్తే నేను ముందుకెళ్ళగలుగుతాను, ఏదైనా నీ చిత్తం ప్రభువా అనే మాట మీద మనం వెళ్ళాలి. కానీ మనమే ఎరగదీస్తాం, మనమే అన్న మాట అస్సలు అనకూడదమ్మా. అందుకని ఏమన్నాడు అక్కడ? చదవ తల్లిగా, ఎవరిని సిగ్గుపరచటగరా తల్లిగా. చాలా గొప్ప మాట. ఏనో వచనం అది 29 కదా. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములోని బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములోనే నీచులైన వారిని, తునీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇది అండర్లైన్ చేసుకోండి. రైట్, పిల్లలు కొద్దిగా కంట్రోల్లో పెట్టండి. నేను ఒక మాట విన్నాను. దేవుని స్తోత్రం. ఒక మాట విన్నా నేను. చదువుకున్న వాళ్ళు 5 రకాలు ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకళ్ళు ఫస్ట్ క్లాస్ చదువుతారు. వీళ్ళు ఏం చేస్తారంటే కలెక్టర్లు, పెద్ద పెద్ద హోదాల్లో ఉంటారు.
సెకండ్ క్లాస్ చదువుతారు, ఇంజనీర్లు అలా, అంటే ఒక లక్షన్నర శాలరీలు తీసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు థర్డ్ ర్యాంక్ చదువుతారు. వీళ్ళు ఏం చేస్తారంటే కొద్ది వ్యాపారాలు అవి చేసుకుంటారు. ఇంకా చదువుకొని ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే రాజకీయవేత్తంగా ఎదుగుతారు. చదివి ఎందుకు పనికి రాకుండా కొంచెం 5వ తరగతులు 6వ తరగతులు 10th ఫెయిల్ వీళ్ళు ఉంటారు చూసావా, వీళ్ళు రాజకీయంగా బలపడతారు. ఇప్పుడు ఇంకొకళ్ళు ఎవరంటే అస్సలు బడికి వెళ్ళవాళ్ళు ఉంటారు. వీళ్ళకి బడి గుడి తెలియదు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు దేవుణ్ణి నమ్ముకుంటారు. వీళ్ళు సేవకులుగా కానీ పూజారులుగా కానీ లేకపోతే ఏదైనా కానీ, ఇప్పుడు ఈ 5 వర్గాలలో ఉన్నారు చూసావా, కలెక్టర్లే కానీ ఇంజనీర్లే కానీ తర్వాత రాజకీయ నాయకులే కానీ వ్యాపారస్తులే కానీ వీళ్ళందరూ ఎక్కడికి వస్తారు? వీళ్ళందరూ ఈ అస్సలు బడికి వెళ్ళినటువంటి వాళ్ళ దగ్గరకు వస్తారు. అంటే వాళ్ళు ఎవరు? ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, దేవుని స్తోత్రం కలుగును గాక, ఇక్కడ ఎన్నిక లేని వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తునీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలా ఒక జ్ఞానం కలిగిన ఆయన యూట్యూబ్ లో ఒక మాట చెబితే నాకు నవ్వు వచ్చింది. ఫస్ట్ ఆశ్చర్యం వేసింది, మొదటగా నవ్వు కూడా వచ్చింది. ఎందుకో తెలుసా? నేను బడికి వెళ్ళలేదు, గేదెల కాపర్లే, గేదెల కాడికి వెళ్ళేవాడిని. మా నాన్న చిన్నప్పుడు గేదెల కాడికి వెళ్ళేవాడిని. నేను అప్పుడే అనుకున్నా, ఎంత కృపదేవ అనేది. ఎందుకంటే ఇప్పుడు మన చర్చిలో కలెక్టర్లు కూడా వచ్చారు, వాస్తవం చెప్పాలి, వచ్చి ప్రార్థన చేసుకున్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చారు, కలెక్టర్లు వచ్చారు. అంటే పెద్ద స్థాయి నుండి కింద స్థాయి వరకు నెంబర్లతో సహా ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు. కానీ వీళ్ళందరిలో చూసుకుంటే నేను ఏ స్థాయిలో ఉన్నా? తునీకరించబడిన స్థాయిలో ఉన్నా వాస్తవంగా. కానీ దేవుడు ఏం చేశాడు? అందుకనే జ్ఞానులకు గాకోకుండా జ్ఞానము లేని వాడిని కనుక దేవుడు పిలుచుకుంటే బతికున్నంత కాలం సువార్తనే ప్రకటిస్తాడు. అదే జ్ఞానం కలిగిన వాళ్ళు బైబిల్ పట్టుకుంటే మనం ఒకరిని ఎంచకూడదు, కానీ వాళ్ళు అదే బైబిల్లో నుంచి వ్యాపారం చేస్తారు. వాస్తవం ఇప్పుడు చాలా జరుగుతుంది అలాగా. వాళ్ళు ఇప్పుడేదే బైబిల్ ఏం చేస్తారంటే వాళ్ళు బిజినెస్ గా మార్చేస్తారు. ఇప్పుడు మనం బతికున్నంత కాలం మన సువార్త ఎంత ఉంటుందో తెలుసా? 100 మంది 200 మంది, లేకపోతే 4 గ్రామాలు, లేకపోతే ఒక 20 గ్రామాలు, ఒక 50 గ్రామాల సువార్త ప్రకటించగలుగుతారు. అదే ఈ లోకపు జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అక్కడే కూర్చుంటారు, మొత్తం అక్కడికి వచ్చేలా చేస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇక్కడికి వచ్చి కనీసం 100 రూపాయలు కానుకేయకోకుండా అక్కడికి వెళ్ళి మెల్లో చైన్లు తీసి కానుక పెట్లు వేసి అంత నడిపింపు వచ్చేస్తుంది వాళ్ళకి. మనం చెప్పే సువార్త ఎలా ఉండదంటే పరలోకానికి తీసుకెళ్తాం. వాళ్ళ సువార్త ఎలా ఉండదంటే నిన్ను దేవుడు ఆశీర్వదించాడు, నువ్వు ఎకరాలు పొలాలు కొంటావు, నువ్వు దేవుడు ఆశీర్వదించావు, నువ్వు బండి కొంటావు, నిన్ను దేవుడు ఆశీర్వదించాడు, ఇక నువ్వు ఏది కావాలంటే అది కొనుక్కుంటావు, ఇక నీకు దిగులు లేదు. ఇందులో ఇక ఎంత కానికేస్తామో, ఇక ఆ మాటలకి ఉత్సాహపడిన ఏం చేస్తుంది? ఇక మెళ్ళో చైన్లు బీకి నీ కోసము ప్రలాపిస్తున్నటువంటి దైవ సేవకుడు, నీ కోసం ఏడుస్తున్నటువంటి దైవ సేవకుడు, నీ పేరును గుర్తుపెట్టుకుని ప్రతిదినము ప్రార్థన చేస్తున్నటువంటి దైవ సేవకుడికి నువ్వు మాత్రం కొట్లోకి వెళ్ళి చిల్లర మార్చుకొచ్చుకొని కానుకేస్తావు. అందుకనే దేవుడు అన్న మాట ఏంటంటే, దేవుడే స్వయంగా అన్న మాట ఏంటంటే, తునీకరించబడిన వారిని, బలహీనులను, జ్ఞానము లేని వారిని,
నీచులైన వారిని, ఎందుకు పనికి రాని వారిని దేవుడే ఏర్పాటు చేసుకుంటాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడే ఏర్పాటు చేసుకుంటాడంట. ఇప్పుడు మన మందిరం చాలా చిన్నది వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు మన మందిరంలోకి ప్రజెంట్ కలెక్టర్గా చేస్తున్న వాళ్ళు వచ్చారు, ఇంజనీర్గా చేస్తున్న వాళ్ళు వచ్చారు, ఎంపీల వరకు మనం ప్రార్థన చేశాం, ఎమ్మెల్యేలు ఎంపీల వరకు కూడా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటి అంటే వాస్తవంగా మనకంటే తునీకరించబడిన వాళ్ళు ఇంకొకరు లేరు అన్నట్టుకుంటాం. దేవుని స్తోత్రం. అలాగని దేవుని ఎదుట మనం ఎప్పుడు కూడా అతిశయపడకూడదు. నాకేంటని నీవు గనక అతిశయపడ్డావు అంటే అది పతనానికి ప్రధానమైన కారణం. దేవుని స్తోత్రం కలుగును గాక. అది పతనమునకు ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. ఇంకొక మాట నేను చదువుతా, లోకా సువార్తలోనే నేను త్వరగా ముగిస్తాను, నా సమయం కూడా అయిపోయింది. 8వ అధ్యాయము, లోకా సువార్త 8వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి. ఏంటిది అసలు ఉపమానము అంటే ఏంటి అంటే, ఒక రకంగా చెప్పాలంటే విత్తనము దేవుని వాక్యము, విత్తనము దేవుని వాక్యము, త్రోవ పక్కన ఉన్న వారు వినుదురు గాని, ఎక్కడున్న వాళ్ళు? త్రోవ పక్కన ఉన్నవాళ్ళు. వాళ్ళు వింటారు గాని నమ్మి ఏమందరు రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకుని పోవును. ఎక్కడున్న వాక్యం ఎత్తుకుపోతానుంది? ఇంట్లో ఉన్న వాక్యమా? గోడ మీద రాసుకున్న వాక్యమా? గోడ మీద రాసుకున్నటువంటి వాక్యాలా? బైబిల్లో ఉన్న వాక్యాలా? ఎక్కడ వాక్యం ఎత్తుకుపోయిందంట? యేసు ప్రభువే సదాగా చెప్పిన, ఆయన స్వరముతో పలికిన మాట ఇది. అపవాది ఎక్కడి నుంచి వాక్యం తీసుకెళ్ళిందంట? నీ హృదయములోకి అపవాదికి చోటు ఉంది. ఉందా లేదా? లేదని చెప్పగలుగుతావు నువ్వు? ఎంత విన్నారు వాక్యం ఇంటికి వెళ్ళే దాకుంటుందా? తావు పక్కనే వెళ్తా ఏంటక్క, ఏంటి, ఏం చేస్తున్నారు, బాగున్నారా, ఏంటి, అసలు ఏం కనపట్లేదు ఏంటక్క, యానికి వెళ్ళిపోతున్నారు, ఏంటి, ఎన్ని కేజీలు పత్తి తీసా, ఏమైనా జీతాలు పెరిగినాయా, ఉద్యోగాలు పెరిగినాయా, పర్లేదా, పిల్లలు ఏమన్నా సెటిల్ అయిపోయారా, ఏంటి, పిల్లగాడికి బైక్ కొన్నామంట, ఎలా కొన్నావు, ఏంటి, ఇక ఇంటికి వెళ్ళేదాకా వాక్యం ఉండదమ్మా. ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యగారు ఏం చెప్పాడంటే, ఆమె చూడు అసలు ప్రార్థనకి ఎలాంటి చీర కట్టుకొచ్చిందో, ఆమె చూడు ఎలా ఉందో, వాళ్ళ పిల్లలు చూడు ఎలా ఉన్నారో, సెటిల్ అయిపోయారంట. ఇప్పుడు వాక్యం ఉండదు హృదయంలో. ఇది ప్రార్థన అయిపోయిన తర్వాత దారిలో చెప్పుకునే సొల్లు కబుర్లే. రావుని వెళ్తా అయ్యగారు ఇవాళ ఎంత వాక్యం చెప్పాడమ్మా, కనీసం ఎందుకు మనం మారట్లేదని ఒకళ్ళు చెప్పుకుంటారు ఈ మాట. వెళ్తా దారిలో అసలు అయ్యగారు ఇంత వాక్యం చెప్పాడు కదా, కనీసం మార్పు మనసు ఉందా, ఎందుకమ్మా మనం ఇలాగ బతుకుతున్నాం, మళ్ళీ మార్పు రాదని త్రోవలో చెప్పుకుంటూ వెళ్తారా ఒక్కళ్ళన్నా? చెప్పరు. ఎందుకంటే వాక్యం హృదయంలో నుండి తీసుకెళ్ళిపోతుంది. వాక్యము హృదయంలో నుండి, నీకు అన్ని జ్ఞాపశక్తులు ఉంటాయి. వాస్తవంగా చెప్పాలంటే ప్రతిదీ జ్ఞాపశక్తి ఉంటుంది. వాక్యం ఉంటుందా జ్ఞాపశక్తి? ఇప్పుడు పోయిన వారం ఏ వాక్యం చెప్పామని గుర్తుందా? ఏమా ఏ మనసు కలిగి ఉన్నారు. వచ్చిన వారం ఆయన పేరు ఏమైనా గుర్తుందా? ఓనేసిము. కనీసం మీరు చెప్పండి, ఏ వాక్యం గుర్తుంది?
ఇప్పుడు పాటించిన వాళ్ళు ఎంతమంది? అయ్యగారు నాకు ఫోన్ చేసి చెప్పాడు, అయ్యగారు అసలు నిన్న చెప్పిన వాక్యానికి జనాలు గుండెలు పగిలిపోయినాయి, రేపు అమ్మగారిని నిన్ను అసలు రోజు ప్రతి ఇంటికి పిలిచి ప్రార్థన చేసుకుంటారు అన్నాడు. మరి ఆయన ఎంత వాక్యం చెప్పుకుంటాడో నాకు తెలియదు, కానీ ఆయన నాకు ఫోన్ చేసి చెప్పిన మాట ఏంటంటే, అయ్యగారు అసలు వచ్చే వారం అసలు మీరు వచ్చిన తర్వాత వాళ్ళల్లో అసలు ఎంత మార్పు ఉంటుందో చూడండి అని చెప్పాడు. నిజంగా నాకు ఫోన్ చేసి చెప్పాడు. బాగా చెప్పాడు. కానీ ఏది మన ఒకటే రకం మనసుగా సాధారణ మనసు. దేవుని స్తోత్రం కలుగుతుంది. వాక్యము నీ హృదయంలోకి వచ్చి సాతాను తీసుకెళ్ళిపోతాయి. వాక్యము నీ హృదయంలో ఉంటే సాతాను నీ ఆవరణంలో కూడా రాదు. అది గుర్తుపెట్టుకో. ఎబ్రీ పత్రికలో ఏమనుంది? దేవునికి లోబడండి, అప్పుడు అది మీ యొద్ద నుండి పారిపోవును అని ఉంది. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోపడతావో అది నీ యొద్ద నుండి పారిపోవును. రావు పక్కన ఉన్న వారి గురించి మాట్లాడు. ఇంకొకళ్ళు ఎవరు? రాతి నేలన ఉండువారు ఎవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారుగా, కానీ వారికి వేరు లేనందున. ఎప్పుడు దాకా? కొద్ది కాలమే నమ్ముతారు వాళ్ళు. దేవుని స్తోత్రం. ఏదో నమ్ముతారు అంతే, కొద్ది కాలం నమ్ముతారు. ఆ తర్వాత ఏమి లేదు, ఏమి లేదు. ఇదిగో గొడ్డలు ఎక్కడుంది? గొడ్డలు ఎక్కడుంది? చెట్టు వేరున ఉంచబడి ఉందా లేదా? మత్తయి సువార్తలో 3వ అధ్యాయం. గొడ్డలు ఎక్కడ ఉందంట? చెట్టు వేరున. ఇప్పుడు ఏమి లేదంట మనిషికి? వేరు లేదు. వేరు లేని చెట్టు ఏమవుతుందంట? దేవుని స్తోత్రం కదా. వేరు లేని చెట్లు చాలా ఉన్నాయి వాస్తవంగా చెప్పాలంటే. ఎల్లప్పుడు అయ్యగారు కళ్ళ నీళ్లు కూడా వస్తాయి. ఒక్కొక్కరికి ఏడిచి ప్రార్థన చేస్తారు. ఆఖరిలో వేడిచి కళ్ళ నీళ్లు గడుచుకొని, అయ్యా నా హృదయాన్ని తాకావు, నన్ను తాకావు, నన్ను నువ్వు ముట్టావయ్యా, నాతో నువ్వు మాట్లాడేవయ్యా, అయ్యా ఈరోజు దైవ సేవకుడి నోటి నుంచి నాకు చక్కని అద్భుతమైన మాటలు వచ్చినాయి అయ్యా అని నీ మనసు కనిపించి ప్రార్థన చేసుకుంటావు. కానీ వేరు లేని చెట్టు ఎప్పుడు ఫలించదు. గుర్తుపెట్టుకోండి. వేరు లేదు. వేరు లేదంటే ఏమి లేదు? ప్రార్థన లేదు, వాక్యం చదవటం లేదు, పాటలు పాడటం లేదు, ఇంకోటి ఏంటంటే సహోదరుల ప్రేమ లేదు, బల్లారాధన లేదు, బాప్టిజం లేదు. ఇంకేం వేరుంటుంది? అపోస్తుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండాలి. అప్పుడు ఎడతెగక ఉండేటప్పుడు ఏరు అభివృద్ధి నొందింది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. ఇంకా చదవడం. విని కాలము గడిచిన కొలది ఏడు శాతమ్మా జీవన సంబంధమైన విచారముల చేతను. అంటే ఏంటంటే విచారము, వాళ్ళ అబ్బాయి బాగా చదువుతున్నాడు, మా అబ్బాయి చదివేయాలి, వాళ్ళ అబ్బాయి బండి కొన్నాం మనం బండి కొనాలి, వాళ్ళు చూడు ఇల్లు ఎట్ట కట్టించారు మనం కూడా ఇల్లు కట్టియాలి, వాళ్ళు చూడు ఎలా బ్రతుకుతున్నారు మనం కూడా అలా బ్రతకాలి, వాళ్ళకి 4 కొంపలు ఉన్నాయి మనకు 5 కొంపలన్నీ ఉండాలి. రెడీ? ఈ లోక సంబంధమైన ఆశ వాస్తవంగా ఒక
రాత్రి విన్నా నేను వాస్తవంగా. ఒక పేదవాడు, బాగా ధనం కలిగిన పేదవాడు, పిసనారి వాడు. ఎంత పిసనారి వాడు అంటే సమృద్ధిగా డబ్బులున్నా కానీ పాకలోనే ఉన్నంత పిసనారి. అన్నీ ఉన్నా కానీ ఏమి వండుకొని తినలేనంత పిసనారి. అంత సంపాదించుకున్నా కానీ అసలు ఏమి వద్దు నాకు అని అలా డబ్బులన్నీ కొన్ని కోట్లు అలా మూట కట్టి దాచిపెట్టాడు. ఏ సంబంధం వచ్చినా పెళ్లి చేసుకుని అన్నాడు. రాత్రి విన్నా నేను ఈ మాటలు వాస్తవంగా. ఏ సంబంధం వచ్చినా కానీ పెళ్లి కూడా చేసుకోవాలా. ఎందుకు పెళ్లి చేసుకుంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటగా. దేవుని స్తోత్రం కలుగుతుంది. మెయింటెనెన్స్ ఎక్కువ, ఇక అన్ని కొనాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఆ తర్వాత పిల్లలు పుడితే అన్ని కొనాలి. ఇక దేవుని స్తోత్రం. ఇదంతా వద్దనుకున్నాడు. వద్దనుకొని ఏం చేశాడు? 40 సంవత్సరాలు వచ్చినాయి, కోట్లు ఉన్నాయి. అంతలోకి ఏమన్నాడు ఆయన? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఇప్పుడే నీ ప్రాణమును అడుగుచున్నాము అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ కోట్లు సంపాదించి మూట కట్టిన ఆయన ఏమన్నాడు? ఇప్పుడే నీ ప్రాణం కావాలని అడుగుతున్నాను అన్నాడు. అయ్యా, నేనైతే ఏమీ అనుభవించలేదు, నాకు కొంత సమయం లేదన్నాడు. కనీసం 4 రోజులు నాకైతే అనుభవించిన సమయం లేదు, ఇప్పుడే అన్నాడు. కనీసం ఒక్క 10 సెకండ్ల క్షణమే అన్నాడు, సమయం ఏమన్నాడు. ఏంటంటే ఆ 10 సెకండ్లు ఒక లెటర్ రాసి డబ్బులు మొత్తం మూట కట్టి ఆ మూటలో ఆ లెటర్ రాసి బయట పడేశాడంట. బయట పడేసి ఇక నీతో పాటు వెళ్ళాడు. అంటే ఏమొచ్చింది అప్పుడు? ఆయనకి మరణం వచ్చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈయనతో పాటు వెళ్ళాడు. ఇప్పుడు ఆ లెటర్లో ఏం రాసి ఉంది? ఇది దొరికిన వారు దాచుకోవడానికి కాదు, ఇది వాడుకొని శుభ్రంగా బతకడు. కానీ నేను పోతా నేను ఏమీ తీసుకెళ్ళలేదు, నేను కనీసం భార్య పిల్లలతో కూడా సుఖపడలేదు. ఇది మరి ఏమన్నా ఉపయోగం ఉందా తనకి? కనీసం ఇంత ఉపయోగం ఉందా? ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే ఏమి ఉన్నా లేకపోయినా అన్ని సుఖాలు అనుభవిస్తున్నాం మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. అన్ని సుఖాలు అనుభవిస్తున్నాం ఆ దేవుని కృపను బట్టి. ఏ జబ్బు ఏ రోగం లేకోకుండా వాస్తవంగా అన్ని సుఖాలు అనుభవిస్తున్నామంటే అది దేవుని యొక్క మహా కృపే. ఆమేన్. అది దేవుని యొక్క మహా కృపే. ఎందుకు ఈ మాట చెబుతున్నాము? ఏ ఆశ అంటే అది ఈ లోక సంబంధమైన ఆశ. అదేం చేద్దంటే నీ ప్రార్థన తొక్కేస్తుంది, నువ్వు ప్రార్థనలో ఎదగని కూడా చేస్తుంది. వాళ్ళ మీద వీళ్ళ మీద ఆ చీర మీద ఆ బట్టల మీద ఆ ఇంటి మీద ఆ బండి మీద ఇక ఆశలన్నీ ఇలాగే ఉంటాయి. నా పిల్లలు కూడా అలాగే ఉండాలి, నా పిల్లలు కూడా కోట్ వేయాలి, సూట్ వేయాలి. ఈ ఆశల వల్ల నీ ప్రార్థనా జీవితం తొక్కబడిపోద్ది. అది అసలు వాస్తవం. అందుకని ఇక్కడ ఏమో క్లియర్గా రాయలేదురా తల్లి? ఈ జీవన సంబంధమైన అసలు మామూలుగా రాశాడు అక్కడ. దేవుని స్తోత్రము కలుగును గాక. అద్భుతంగా రాశాడు. వాళ్ళెవరు ఇని సంతోషపడతారంట వాక్యాన్ని. బాగా చెప్పాడు అనుకుంటారంట. కానీ నీకున్నటువంటి సమస్య ఏంటంటే లేని దాని మీద ఆశ పడటం, ఉన్న దానితో తృప్తి పడకపోవటం. కిందకి రా, ముగిచ్చేస్తా నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. అవలంబించటం, ఇదే మాట చేలోకి వెళ్ళినా ఉంటుంది, ఇంట్లో ఉన్నా ఉంటుంది, కొనుక్కునే పోయే ఉంటుంది, త్రోవలు నడిచేటప్పుడు ఉండదు. అవలంబించటం. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు మంచి ఫలం ఫలిస్తారు. అంటే
ఇక వేరేది రాకూడదు నీ నోటుకుంటా. దేవుని వాక్యాన్ని అలా బోధించుకుంటూ వెళ్ళిపోవాలి. ఆమె ఇంకో మాట చదవండి, నేను ముగించేస్తాను త్వరగా. ఇంకో మాట ఏప్రిల్ రాసిన పత్రిక 4:12 ఒకసారి చదవంటారు తల్లి, చాలా టైం అయింది. 4:12 ఒకసారి చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై, ఇక్కడ చూడండి, దేవుని వాక్యం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల హృదయమంత తలంపులను ఆలోచనలు. ఏంటిది? దేవుని వాక్యం. ఇందాక దేవుని వాక్యం ఎక్కడి నుంచి తీసుకెళ్తానన్నమ్మా? హృదయంలో. ఇప్పుడు ఈ వాక్యం ఎక్కడ దూసుకెళ్ళిద్దంట? హృదయంలోకి దూసుకెళ్ళిద్దంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట పూర్తి చేయడం కోసం లేట్ అయింది. ఈ వాక్యము సాతానేమో హృదయంలో నుండి తీసుకెళ్ళిద్ది. ఈ శక్తి కలిగిన వాక్యము, బలము కలిగిన వాక్యం ఏం చేస్తుంటే హృదయంలోకి వెళ్ళిద్ది. వాక్యము హృదయంలోకి వెళ్ళిద్ది, సాతాను హృదయంలో నుండి తీసుకెళ్ళిపోతుంది. అవునా కదా? వాక్యం హృదయంలోకి వెళ్తుందా లేదా? సాతాను వాక్యం హృదయంలో తీసుకెళ్తుందా లేదా? అదే కదా మనం చదువుకుంది. మామూలు విషయం కాదు ఇది. మీకు ఎలా అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు, కానీ ఈరోజు చెప్పబడిన వాక్యము నీ హృదయంలోకి వెళ్తుంది. సాతానుకు గనక నువ్వు అవకాశం ఇస్తే ఆ వాక్యాన్ని తీసివేస్తుంది, నీ హృదయంలో నుండి తీసుకెళ్ళిపోతుంది. అది గుర్తుపెట్టి ఇంకా కొంచెం కిందగా చదవాలి. ఇక్కడ చూడండి, ఆయన దృష్టికి కనబడన స్పష్టము ఏది లేదు. మనము ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేక తేటగా కనపడుతున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అమ్మా దండం పెట్టి చెబుతున్నా, ఆయన దృష్టికి కనపడంది ఏదీ లేదు. నాకు ఎవ్వరు కనపడలేదు, నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఏదైనా చూడొచ్చు, ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారేమో, కానీ ఆయన మీతోనే, మీ పక్కనే ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ మధ్యలోనే ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయనకి కనపడంది ఏది కూడా లేదు 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 అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అది మీరు గమనించి వాక్యాన్ని గైకొని దేవుని మాటలను వెర్రితనముగా తీసుకోకుండా, ఎందుకంటే ఈ లోక జ్ఞానము కానే కాదని. ఈ లోక జ్ఞానులందరూ ఎక్కడికి రావాలంటే దైవ జ్ఞానం కాడికే రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అవునా కదా? దేవుని దగ్గరికి రావాలి, వాక్యాన్ని కాడికి రావాలి, వాక్యానుసారంగానే నడుచుకోవాలి, వాక్యాన్ని నమ్మాలి, వాక్యానుసారమైన జీవితం జీవించాలి. జీవించే వారిగానే మనము మంచి ఆలోచన కలిగి నడవండి, మంచి జీవితం కలిగి నడవండి. ఏది శాశ్వతమైనది కాదు. నీ దేవునికి కనపడకుండా ఏదన్నా చేస్తున్నాను అనుకుంటే అది నీ వెరితనం, నీ పిచ్చితనం. నన్ను ఎవ్వరూ చూడలేదు, నేనేం చేసిన నేను బలి తప్పించుకున్నాను అనుకుంటాను. తప్పించుకున్నాను అనుకోబాకమ్మా. దేవుడు నేను చూస్తున్నాడు, రేపు తెర మీద వేస్తాడు. దేవునికి లెక్క చెప్పాలి. లెక్క అనేది ఒకటి ఉంది, దాన్ని మీరు జాగ్రత్తగా గైకొని వాక్యానుసారంగా నడవండి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుని మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న
దేవుని స్తోత్రం.